ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గిరిజనులకు కులాల వారీగా విభజించి వారిని నిర్వీర్యం చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. ప్రధాని మోదీ. ఇదేనా నీ పాలన? రేవంత్ పై హరీష్ కామెంట్స్. అసెంబ్లీకి వెళ్లకపోవడంతో జగన్ అహంకారం బయటపడుతుంది. షర్మిల. వైఎస్ జగన్ కలిసిన సోషల్ మీడియా యాక్టివిటీ ఇంటూరి రవికిరణ్ భార్య ఇంటూరి సుజన. మహారాష్ట్రలోని చీమూరులో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాల పెద్ద కుట్ర గురించి హెచ్చరించారు. మన దేశ జనాభాలో గిరిజన సంఘం 10% ఉందని, కాంగ్రెస్ ఎప్పుడు గిరిజనులను కులాల వారీగా విభజించి నిర్వీర్యం చేయాలని చూస్తుందన్నారు. आदिवासी समाज की जनसंख्या करीब करीब 10% के आसपास है. कांग्रेस अब आदिवासी समाज को जातियों में बांटकर टुकड़े टुकड़े करके कमजोर करना चाहती है. यहां चीमूर चंद्रपुर में भी बड़ी संख्या में मेरे आदिवासी भाई बहन रहते हैं. कांग्रेस चाहती है कि हमारे आदिवासी भाई एसटी के रूप में उनकी पहचान खो दें, आदिवासी के रूप में उनकी पहचान खो दें, उनकी ताकत से उनकी जो पहचान बनी है वो बिखर जाए. జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఆయన స్వయం కృతాపరాధమేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. 151 స్థానాల్లో గెలిపిస్తే ప్రజలకు ఎన్నో మాయమాటలు చెప్పి ఆయన మోసం చేశారని ఆరోపించారు. వైకాపా హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను గమనించి ప్రజలు 11 సీట్లు ఇచ్చారన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు గారు చాలా గొప్పగా చెప్పుకున్న సూపర్ సిక్స్ కు అమలు చేయాలి అంటే దాదాపుగా ప్రతి సంవత్సరము 1,20,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది అని ఒక అంచనా. మరి చంద్రబాబు గారు కనీసం పావువంతు కూడా చేసినట్టుగా కనిపించడం లేదు. చంద్రబాబు గారి మహిళా శక్తి ప్రతి నెల 1,500 కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది. మహిళా శక్తి విమెన్ ఏజ్డ్ బిట్వీన్ 18 to 59 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. 1 కోటి మంది మహిళలను లెక్కేసుకున్నా కూడా నెలకే 1,500 కోట్లు ఖర్చు అయ్యే స్కీము ఇది. ఇంకా 5 నెలలు ఉంది. ఈ 5 నెలలు వేసుకున్నా కూడా 7,500 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే స్కీమ్. కానీ చంద్రబాబు గారు దీనికి రూపాయి కూడా కేటాయించలేదు. తల్లికి వందనం 80 లక్షల మంది బిడ్డలు లెక్కేసుకుంటే, ఎందుకంటే చంద్రబాబు గారు ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురున్నా నలుగురున్నా 60,000 ఇస్తానని చెప్పాడు. నలుగురు బిడ్డలుంటే ఆ తల్లికి 60,000 రూపాయలు వస్తుందని చెప్పాడు. ఆ లెక్కన 80 లక్షల మంది బిడ్డలను వేసుకున్నా 15,000 రూపాయలు పర్ హెడ్ పర్ చైల్డ్ వేసుకున్న 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే స్కీమ్. దీనికి చంద్రబాబు గారు కేటాయింపులు చేసింది మాత్రం కేవలం 2,491 కోట్లు. మరి చంద్రబాబు గారు ఏ బేసిస్ మీద ఈ ఫిగర్కి వచ్చారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే అందరికీ ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు గారికి లేదా? ఫ్రీ బస్సు 30 లక్షల మంది మహిళలు ప్రతిరోజు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. వీళ్లకు ఫ్రీ బస్సు ఇవ్వాలి అని చంద్రబాబు గారికి ఇంతవరకు కూడా అనిపించలేదు. ఆఖరికి బడ్జెట్ లో కూడా అనిపించలేదు. ఎందుకని అడుగుతున్నాం. పక్క రాష్ట్రాలలో తెలంగాణలో, కర్ణాటకలో అమలు అవుతున్న స్కీము వాళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకరైతే వారం రోజులు, ఒకరైతే నెల రోజుల్లోనే అమలు చేస్తున్న స్కీము చంద్రబాబు గారికి మాత్రం వీల పట్టం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు
మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ వల్ల తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో చెప్తాం, చర్చకు వస్తారా అంటూ సవాల్ వేశారు. రేవంత్ ఏడాది పాలనలో ప్రతి వర్గం ఎంతో నష్టపోయిందన్నారు. సోయి తెచ్చుకో రేవంత్ రెడ్డి, దేవుడి మీద ఒట్టేసినావు, రుణమాఫీ చేయి అంటూ డిమాండ్ చేశారు. సన్నాలకు బోనస్ అంటూ సన్నాయి రాగాలు తీయవద్దన్నారు. వానాకాలంలో రైతు భరోసా ఇవ్వలేదని, కనీసం యాసంగికైనా ఇస్తావా లేదని ప్రశ్నించారు. కేసీఆర్ లేకపోతే రేవంత్కు సీఎం పదవే లేదన్నారు. వ్యవసాయం, తాగునీరు, విద్య, వైద్యం నేతల మీద చర్చకు వస్తామని ఛాలెంజ్ వేశారు. రైతులు రోడ్డెక్కారు, విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. ఇదే నీ పాలన అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఏమి పొందారో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. దేని మీద మాట్లాడదాం? వ్యవసాయ రంగం మీద మాట్లాడదామా? సంక్షేమ రంగం మీద మాట్లాడదామా? విద్యుత్ సరఫరా మీద మాట్లాడదామా? సాగునీటిపైన మాట్లాడదామా? త్రాగునీటిపై మాట్లాడదామా? విద్యపై మాట్లాడదామా? ఆరోగ్యంపై మాట్లాడదామా? అప్పుల మీద మాట్లాడదామా? ఏ టాపిక్ మీద మాట్లాడదామో నేను చర్చకు సిద్ధం. ఎక్కడ మాట్లాడదాం, ఎప్పుడు మాట్లాడదామో చెప్పు. ఏ రంగం పోయినా చెప్తారు కదా. ఈ దవాఖానాలలో పోతే మందులు లేవు, కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, ఎక్స్పైర్డ్ గోళీలు ఇస్తున్నారు మీరు దవాఖానాలలో పోతే. వ్యవసాయ రంగంలో పోతే కేసీఆర్ ఉండంగా ఇచ్చిన రైతు బంధు బంద్ అయిపోయింది, అయిందా లేదా? కరెంటు రంగం చూస్తే రైతులకు మున్పట్లాగా కరెంటు వస్తలేదు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, మళ్ళా వచ్చిరాని కరెంటుతో రైతులు గోసలు పడతా ఉన్నారు. మంచినీళ్లు కేసీఆర్ ఉండగా మిషన్ భగీరథ నీళ్లు ప్రతిరోజు వచ్చినాయి. ఇప్పుడు ఆ నీళ్లు కూడా కొన్ని గ్రామాలకు రాని పరిస్థితి, త్రాగునీటి కోసం కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. విద్య మీద మాట్లాడదామా? ఇవాళ కూడా నాగర్ కర్నూలు జిల్లాలో ఈ పురుగులన్నం మేం తినమని అన్నం కూడా ఎత్తుకొని వచ్చి హైవే మీద కూర్చున్నారు విద్యార్థులు. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర విద్యార్థులు రోడ్ల మీద కూర్చుంటున్న పరిస్థితి. ఒక ఆదిలాబాద్ జిల్లాలో 92 మంది విద్యార్థులు ఆ విష ఆహారం తిని ఆసుపత్రుల పాలైనరు. 2 పిల్లలు విష జ్వరాలతో చనిపోయిన పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 36 మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు చనిపోయినారు. యావరేజ్ గా నెలకు 3 పిల్లలు పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మరి ఏం కోల్పోలేదని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటాడు. ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమృత్ పథకం అవినీతిపై కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు చేశారు. మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసిన కేటీఆర్ ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. చాలా విచిత్రం. మహారాష్ట్ర ఎన్నికల్లో సిగ్గు లేకుండా 300 కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులున్నాయి. 300 కోట్లని నేను ఊరికే ఆరోపించట్లేదు. 300 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము నీ అబ్బ సొత్తు అన్నట్టు, మీ రాహుల్ గాంధీ సొత్తు అన్నట్టు ఇవాళ చేయని పనులు చెప్పినట్టుగా దిక్కుమాలిన ప్రచారం. జో కామ్ కియా హీ నహీ తెలంగాణ మే. తన భర్త సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికుమార్ను పోలీసులు కావాలని వేధిస్తున్నారని ఆయన భార్య ఇంటూరి సుజన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ను ఆమె కలిశారు. తన భర్తను పోలీసులు కేసుల పేరిట వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జగన్తో దేశ చరిత్రలో ఒక ఏడాది కాలంలో 25 సార్లు కాళ్లు పట్టుకోవడానికి ఢిల్లీకి పోయిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నోటుకు ఓటు కేసులో బయటపడేయమని రేవంత్ రెడ్డి 25 సార్లు ఢిల్లీకి పోయి అమిత్ షా కాలు పట్టారు. రేవంత్ రెడ్డి పగటిపూట రాహుల్ గాంధీ కాలు, రాత్రిపూట మోదీ కాలు పట్టుకుంటున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పట్టబగిలి దొరికిన దొంగలు మూటలతో దొరికిన ఆయన ఒక ఆయన, ఈడీకి దొరికిన ఆయన ఒక ఆయన. వీళ్ళు ఢిల్లీకి పోయి ఎవరెవరి కార్లు ఎన్ని సార్లు పట్టుకొని వస్తున్నారు. కేటీఆర్ సాఫ్గా మీ మీదనే కాంప్లైంట్ చేయడానికి పోయిండు. చుట్టూ నీ ఇంటెలిజెన్స్ ఉంది. కేటీఆర్ గారు ఎన్ని గంటలకు దిగిండో వాళ్ళ టీం అంతా, ఎన్ని గంటలల్లో ఆ మంత్రి దగ్గరికి పోయిండో, వచ్చి ఎక్కడున్నాడో, మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చిన దాకా ఎక్కడెక్కడ ఉన్నాడో అన్ని మీ ఇంటెలిజెన్స్ ఉంది చుట్టూ. ఏడి పోయిండో చెప్పాలి, నువ్వు ఎవరు కాలు మొక్కిండో నువ్వు చెప్పు. కానీ నువ్వు నీ ముఖ్యమంత్రి పట్టపగలు దొరికిన కేసు నుంచి బయటపడడానికే ఇప్పుడు 25వ కాలు పట్టుకోవడానికి పోతున్నారా మోడీని, అమిత్ షాని? లేదా ఈడీకి దొరికిన మంత్రులతో సహా ఇప్పుడు చాలామంది మంత్రులు ఢిల్లీ పోయిన పర్యటనలలో దొంగతనంగా ఎవరెవరి కార్లు ఎన్నిసార్లు పట్టుకొని వచ్చారు లెక్కలు చెప్పాలి. ఢిల్లీ పోయిందే ఎవరి కాలు పట్టుకోవడానికి అయితే బహుశా దేశ చరిత్రలో ఒక ఏడాది కాలంలో 25 సార్లు ఢిల్లీ కాలు పట్టుకోవడానికి పోయిన ఏకైక ముఖ్యమంత్రి వీరే. అక్కడ 2 ఉంటాయి నాకు పాపం. చీకట్లో పోయి మోడీ కాలు పట్టుకోవాలి, అమిత్ షా కాలు పట్టుకోవాలి, పొద్దున్న దాకా పోయి రాహుల్ గాంధీ కాలు పట్టుకోవాలి. ఆయన పేరు ఏదో ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు కదా,
కేసీ వేణుగోపాల్ వాళ్ళ కాలు పట్టుకోవాలి, ఎందుకంటే పీకొద్దని వీళ్ళ కాలు పట్టుకోవాలి, కేసులు పెట్టొద్దని చెప్పి వాళ్ళ కాలు పట్టుకోవాలి, లేదా పెట్టే కేసులు చిడిపియమని వాళ్ళ కాలు పట్టుకోవాలి. ముఖ్యమంత్రి అయిన మంత్రివర్గం అయినా కానించి ప్రతిరోజు ఇదే పని వీళ్ళకి, వారానికి ఒక్కసారి పోయి వీని కాలు పట్ట వాని కాలు పట్ట. మేము ఒక్కరోజు పోయినాం, చెప్పిపోయినాం, బాజాప్తగా పోయినాం. మేం రేవంత్ రెడ్డి బండారని కాదు, బీజేపీ బండారాన్ని కూడా బయటపెట్టడానికే పోయినాం. ఇద్దరు మిలాఖత్ ఈ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని బయట ఎండగట్టడం కొరికే పోయినాం. ఆ మంత్రి ఏదో చేస్తాడని భ్రమలు మాకేం లేవు, కానీ ప్రజల ముందట వీళ్ళని ఎండగట్టాలి, వీళ్ళ దోస్తేని ఎండగట్టాలి. వాస్తవానికి వాళ్ళ ధరలు పడిపోవడానికి, రైతాంగం నష్టపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలే, మంత్రులే. ఒక పథకం ప్రకారం రైతాంగాన్ని దళారులకు, మిల్లర్లకు వదిలేసిండ్రు. వాళ్ళ దోపిడీ యథేచ్ఛగా కొనసాగడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలే కారణం. దీని వెనకాల 100 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది, 100,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా నేను, రైతు సోదరులరా, మీరు నష్టపోతున్నది, మీరు దోపిడీకి గురవుతున్నది యథాలాపంగా జరగటం లేదు. రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉన్న కొంతమంది మంత్రులు దళారుల దగ్గర, మిల్లర్ల దగ్గర 100 కోట్ల రూపాయలు వసూలు చేసి మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళకి కషాయుడి చేతికి గొర్రెనిచ్చిన పద్ధతుల్లో వాళ్ళకి అప్పచెప్పినరు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. పత్తి కావచ్చు, వరిధాన్యం కావచ్చు. కొడంగల్ బయలుదేరిన బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, కార్తిక్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి మన్నెగూడ పోలీస్ స్టేషన్కి తరలించిన పోలీసులు. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ విష్ణులు, మేక వెంకటరామరెడ్డిలు కల్లం హరికృష్ణారెడ్డితో కలిసి పానుగొంటి చైతన్యను ఆ పార్టీ నేత పేరు నాని, ఎమ్మెల్సీ లేదా అప్పిరెడ్డి గుంటూరు మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు మంగళవారం పరామర్శించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ మహిళలను చూడకుండా పోలీసులు టార్చర్ చేస్తున్నారన్నారు. సంధ్యారాణి దంపతులను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంబటి రాంబాబు మీడియా సమావేశంలో తెలిపారు. కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వెళ్ళిపోయి నివసిస్తుంటే వారిని కావాలని పట్టుకొచ్చి వేధించే కార్యక్రమం చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో నిన్న జైల్లో ఉన్నప్పుడు చిలకూరుపేట మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి గారు రజనీ గారు వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఈరోజు మేమందరం, మేయర్ గారు, నేను, అప్పిరెడ్డి గారు, అలాగే పేర్ని నాని గారు, ఇంకా తదితర మిత్రులం అందరం వెళ్ళి మళ్ళా పరామర్శించి వాస్తవాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి పర్మిషన్ పెట్టుకుని ఇక్కడికి రావడం జరిగింది. చిత్రం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరు లేరు. మేము వచ్చే ముందు ఒక 10 నిమిషాల ముందు, 20 నిమిషాల ముందు, 5 నిమిషాల ముందు, నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఇక్కడ నుంచి వేరే చోటకు తీసుకువెళ్ళారు. పీటీ వారెంట్ వేసి వేరే చోటకు తీసుకువెళ్ళారు అనే సమాచారం మాత్రం మాకు వచ్చింది. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. శ్రీకాకుళం తీసుకెళ్లారో, రాజమండ్రి తీసుకెళ్లారో, చిత్తూరు తీసుకెళ్లారో, ఎక్కడికి తీసుకెళ్లారో మాకు కరెక్ట్ సమాచారం లేదు. అక్కడ కూడా ఈ కేసులు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో టోటల్గా జరుగుతున్నటువంటి విధానం. ఒక మహిళని నేను మనవి చేస్తున్నా, ఒక మహిళ ఆమె తప్పు చేసిందా, రైట్ చేసిందా, ఆమె ఏ పోస్టులు పెట్టింది, ఏమిటి అనేది నిర్ణయించేది ఈ పోలీస్ యంత్రాంగం కాదు, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. పోలీస్ యంత్రాంగం చేయాల్సింది ఏమిటంటే ఒక అభియోగం వచ్చినప్పుడు ఆ అభియోగాన్ని పరిశీలించి విచారణ చేసి దానిలో సాక్ష్యాధారాలు కరెక్ట్గా ఉన్నాయని వారు భావిస్తే, ఇన్వెస్టిగేషన్లో తేలితే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, అంతే. గిరిజనులకు కులాల వారీగా విభజించి వారిని నిర్వీర్యం చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. ప్రధాని మోదీ. ఇదేనా నీ పాలన? రేవంత్ పై హరీష్ కామెంట్స్. అసెంబ్లీకి వెళ్లకపోవడంతో జగన్ అహంకారం బయటపడుతుంది. షర్మిల.
వైఎస్ జగన్ కలిసిన సోషల్ మీడియా యాక్టివిటీ ఇంటూరి రవికిరణ్ భార్య ఇంటూరి సుజన. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.